చిత్తూరు జిల్లా పాదిరేడు దగ్గర టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో మంత్రి రోజా ఎకరాకు 5 నుంచి 20 లక్షలు కమిషన్ తీసుకున్నారని టీడీపీ అభ్యర్థి గాలు భానుప్రకాష్ ఆరోపించారు. నగర నియోజకవర్గంలో సంపదను దోచుకున్నారని, వైసీపీ అరాచకాలకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు. నగరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఎందుకు సస్పెన్షన్తో వదిలిపెట్టే పరిస్థితి లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాం జైలు పంపించడానికి. ఇప్పుడు కమిషనర్ అవునా కానీ ఎవరన్నా కానీ జైలు పంపించడానికి ప్రయత్నం. సస్పెన్షన్ అనేది మన పుస్తకాలను లేదు. 19 స్ఫూర్తిగా తీసుకొని కొంచెం బలంగా పోరాడితే మనం అనుకుని చేస్తే ఖచ్చితంగా గెలుపు అనేది మనకే తథ్యం. ఎందుకంటే ఆమె భయం పట్టుకొని ఫస్ట్ 3 రోజులు పూజ అని చెప్పింది, 7 రోజులు పూజ చేస్తా ఉంది. ఏం పూజ చేస్తాం ఆమె ఏంటంటే దేవుడు ఉండిలో చేపెట్టేసింది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఉండిలో చేపెట్టింది. దేవుడు ఉండిలో చేపెట్టిన ఆమె భయం పట్టుకొని ఫస్ట్ 3 రోజులు పూజ అని చెప్పింది, 7 రోజులు పూజ చేస్తా ఉంది. ఏం పూజ చేస్తాం ఆమె ఏంటంటే దేవుడు ఉండిలో చేపెట్టేసింది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఉండిలో చేపెట్టింది. దేవుడు ఉండిలో చేపెట్టిన ఆమె కృష్ణ దేవుడు ఉండిలో చేపెట్టిన మంచిగా కూడా పాదిరేడు అరణ్య భూముల్లో దరిదాపుల్లో 350 ఎకరాలు గవర్నమెంట్ భూమిని టీటీడీ ఎంప్లాయీస్ కి భూముల కింద ఇచ్చారు. దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ సొమ్ము అంతా కూడా భగవంతుడు దేవుడు సొమ్ము. దాంట్లో 4 లక్షల నుంచి 20 లక్షల దాకా కమిషనే కొట్టేసింది మహాతల్లి. ఎకరాకి నేను చెప్పేది ఎకరాకి 350 ఎకరాలు ఎంత డబ్బు అయింది? దాంట్లో 40 ఎకరాలు 35 ఎకరాల్లో దొంగ టికెట్లు పెట్టి మొత్తం డబ్బు కూడా స్వాహా చేసింది. అంత ఘనచీర్తి ఉన్న ఏమన్నా అర్థం కాక ఆమె ఉద్ధరించా అని చెప్తుంది. ఆమె